హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్వతి అఫీషియల్. ఇవాళ మనము ఉల్లిపాయ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూస్తున్నాం. మనము 2 గ్లాసెస్ బియ్యం పిండికి 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మనకి బాయిల్ అయిన తర్వాత మనం ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం మెత్తగా అవ్వాలి. అంతలోపు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇదన్నమాట ప్రాసెస్. ఈజీనే, మనం ఇంట్లోనే ఫ్యాన్ కిందైనా కూర్చొని పెట్టుకోవచ్చు ఈ వడియాలు వచ్చేసి విన్నీస్ కిచెన్ ఆంటీ చూపించారు. మేము ఆ ఆంటీనే ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ వీడియో క్లిప్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నా వీడియో మీ దాకా వస్తే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో ఆంటీ వీడియోసే ఎక్కువ మేము ఫాలో అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు రెసిపీస్ మంచివి. సో అలా అయితే వీడియో చూసి చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా వీడియోలో మీకు కూడా చూపిద్దాము అనేసి నా ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వాటర్లో వేసేసి ఈ విధంగా బాగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ అవుతూ ఉండగానే మనము బియ్యం పిండి తీసుకున్నాం కదా 2 గ్లాసెస్, ఆ బియ్యం పిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉండలు లేకుండా త్వరగా కలుపుకోవాలి. అలా అంతా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక విజిల్ పెట్టేసుకుంటే మనకి ఇంకా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మనం హ్యాండ్స్తో చిన్న ఉంటల్లాగా పెట్టేసుకుంటే మన ఉల్లిపాయ వడియాలు రెడీ అయిపోతాయి. ఒక 2-3 డేస్ బాగా ఎండ వస్తే భిన్న ఎండిపోతాయి. ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఉల్లిపాయ వడియాలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎట్లనో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో పొద్దున్న పెడితే సాయంత్రం కూడా ఎండిపోవచ్చేమో, అంత ఎండలు ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక విజిల్ పెట్టేసుకున్నాము. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా వడియాల్లాగా పెట్టుకోవాలి. ప్లేట్స్లో ఇలా పెట్టేసుకుంటే డ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ వడియాలు రెడీ అయిపోయాయి. ఇవి ఫ్రై చేస్తే ఎలా వచ్చాయి అనేది నేను ఒక షార్ట్ అయితే రిలీజ్ చేస్తాను, అందులో మీకు చూపించేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సాయిస్వతి.